బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. 30కి దగ్గర 30 అంటే మనుషులు. ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేసావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరమ్మన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు? ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని తిరిగాడు. 1,75,00,000 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చుకలు. సరే. మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ క్యాసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. బిజీగా ఉన్నారు. ఈవినింగ్ Here's spot. Come on, get the car, get the car. అసలు ఎందుకు కాల్చావు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? దివంగత ప్రతిపక్ష నాయకుడు శివారెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇప్పటికే 175 సీట్లు రావడంతో నవ్ సమాజ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం కావాలరా నీకు? హోమా, రెవెన్యూ, ఫైనాన్సా? మా అయ్యని చంపినోడి ఫోటో కావాలి బాబాయ్. నువ్వు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండే పాటికి నటి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తాను కొడుకుని. ఇప్పుడు ఆ గొడవలను ఎందుకు లేరా, సరదాగా ఎంజాయ్ చేయి. సార్, మీ గురించి ఎవరో రవంట సిబిఐ నుంచి వచ్చారు. ఏం రవి, అక్కడ వేసేసావా? గ్యాస్ సంగతి ఏమైంది? సారీ సార్, నా పేరు ఆంజనేయ ప్రసాద్. రవి ఫ్రెండ్ని, అతను రాలేకపోయాడు. థ్యాంక్ యూ సార్. ఊళ్ళో లేడా? జైల్లో ఉన్నాడు. హి వాజ్ అరెస్టెడ్. ఇంట్రాగేషన్ జరుగుతోంది. మీరు ఈ క్యాసెట్ గురించి టెన్షన్ పడుతున్నారని నేనే తీసుకొచ్చాను. కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అట్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఇంకోసారి వినండి సార్. నిజంగా నాకు తెలియదు. సార్, మీకు పార్సల్. ఎవరేమన్నారు నిన్ను? వాడెవడో కానీ మీ సెక్రటరీ వాయిస్ కూడా బాగానే ఇమిటేట్ చేశాడు. వీడియోలు చూపిస్తేనే గ్రాఫిక్స్ అంటున్నారు. ఇంకా ఈ టెహల్కా టేపులు కోర్టుకి ఏం సరిపోతాయి? ఒకవేళ సరిపోయినా వాదనలు వాయిదాలు అయ్యేసరికి నువ్వు ఉండవు, నేను ఉండను. ఒప్పుకుంటాను, కానీ బయట శివారెడ్డి కొడుకున్నాడు చూసారా, వాడితోనే ప్రాబ్లం. కుర్రోడు కదా, కోర్టుకున్నంత ఓపిక వాడుకుంటదు. టేప్ వినగానే కాల్ చేస్తాడు. బాజిరెడ్డి గారు, శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తుడవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పార్తు, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. ఇల్లు, తాతయ్య, ప్రేమ, అన్నీ. నేనే నీకేమి ఇవ్వలేకపోయాను, కనీసం కప్పు కాఫీ కూడా. నేను నీ పేరు తీసుకున్నాను కాబట్టి దానికి చెడ్డ పేరు రాకుండా బతుకుతాను. అదే నేను నీకు ఇవ్వగలిగేది. శివారెడ్డిని మర్డర్ చేసిన వాడు యాక్సిడెంటల్గా పోయాడు. ప్లాన్ చేసిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఈ కేసులో మిగిలింది ఒకడే, నందు. ఇంకేం పారదు కవర్లు. గో, తాతయ్య గారికి సారీ చెప్పానని చెప్పు. బై ఇంకా దీని అవసరం నీకు ఉండదనుకుంటా.